భారతదేశాన్ని అంతరిక్ష రంగంలో ఎదగనీయకుండా చూడటానికి చాలా ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారు. ఆగిందే భారతదేశం? పాకిస్తాన్, చైనాల మీద గెలిచినటువంటి భారతదేశాన్ని ఆనాడు గెలిపించినటువంటి లాల్ బహదూర్ శాస్త్రిని చంపేశారు. ఆగిందే భారతదేశం? ఇప్పుడు అదే చైనాని, అదే పాకిస్తాన్కి ముప్పతిప్పలు పెట్టట్లేదా? అదే విధంగా ఇప్పుడు ఆర్థిక ఆంక్షలు పెడతారు. అణ్వస్త్రాల పరీక్షలు జరిగినప్పుడు కూడా ఆంక్షలు పెట్టారు. ఆగిందా? వెరీ సింపుల్ లాజిక్. నీ దగ్గర 1,00,000 ఉండు, నువ్వు అమ్ముకోవాల్సింది నా దగ్గరే. నా దగ్గర బాంబు ఉంది, అది మార్కెట్ బాంబ్. 145 కోట్ల జనాభా ఇప్పటిదాకా లెక్క, ఇంకా పైనే ఉండొచ్చు. 150 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో నువ్వు తీసుకొచ్చిన ఉత్పత్తులు అమ్ముకోక తప్ప నా దగ్గర నుంచి వచ్చిన ఉత్పత్తులు ఆఫ్టర్ ఆల్ నువ్వు 35 కోట్లే. నా జనాభాలో వంతాడే నువ్వు 4 రోజులు ఇబ్బంది పెడతావు. రేట్లు ఎక్కువ అవడం వల్ల అక్కడ కొండం తగ్గుతుంది. 5వ రోజునికి అవసరమైతే కొనుక్కుంటారు చచ్చినట్లు, లేకపోతే మేమే వాడుకుంటాం. భారతదేశాన్ని ఏ రంగంలో తొక్కాలనుకున్నారో ఆ రంగాలన్నిట్లో, ఇంక్లూడింగ్ రక్షణ రంగంతో సహా ముందుకు తీసుకెళ్ళడం. ఇవాళ టాప్ ఐరన్ స్టీల్లో టాప్ 2లో ఉన్నాం. అట్లాగే ఎక్స్పోర్ట్స్లో, అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్లో టాప్లోకి పోతూ ఉన్నాం. అన్ని రంగాల్లో ముందుకు వెళ్తూ ఉన్నాం. భారతదేశం ముందుకే వెళ్తుంది. ఆ పరిగెత్తే పరుగుకి కొంచెం స్లో చేయగలుగుతారు తప్పించి ఏం కాదన్నది అమెరికా గుర్తుపెట్టుకోవాలన్నటువంటిది నిపుణులు చెప్తున్నటువంటి సలహా. అమెరికా గుర్తుపెట్టుకుంటుందో లేదో చూద్దాం.